విశాఖ జనసేనలో వైసీపీ కోవట్టులు ఉన్నారని అన్నారు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. అటువంటి వారి విషయంలో పార్టీ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. గాజు గ్లాస్ పై గెలిచే వారిని వారు తొక్కేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అటువంటి వారి ఆటలు సాగనివ్వనని మూర్తి యాదవ్ హెచ్చరించారు. స్టాండింగ్ కమిటీలో జనసేనకు అవకాశం కల్పించకపోవడం దారుణమని అన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలో పాల్గొనబోనని అంటున్న జనసేన కార్పొరేట్ మూర్తి యాదవ్ తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీలో కొంతమంది వైసీపీ కోవట్లు ఉన్నారు. వారు గాజు గ్లాసుపై గెలిచిన వాళ్ళని తొక్కేయాలని చూస్తున్నారంటూ కూడా జీవీఎంసీ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కొత్తగా పార్టీలోకి వచ్చి ఈ పార్టీ తాలూకా బలోపేతాన్ని, ఈ పార్టీ తాలూకా అభివృద్ధిని వాళ్ళంతా కూడా నాశనం చేయాలని చూస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఉన్నారు. సార్, ఎప్పుడు లేని విధంగా ఎందుకు మీరు ఇలాంటి ఆరోపణలు చేయాల్సి వచ్చింది? నిజంగా వైసీపీకి సంబంధించి వచ్చిన వాళ్ళు మీ జనసేనలో కుట్రలు చేస్తున్నారు? నేను ఆరోపణలు చేయట్లేదు, వాస్తవాలు మాట్లాడుతున్నా. జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడుకున్నటువంటి ఒక మంచి భావంతో కూడుకున్నటువంటి జనం కోసం పుట్టినటువంటి పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్థాపించారో, పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలను ఆశించి పార్టీలో ఉండాలి తప్ప పదవులను ఆశించి మాత్రం కాదు. ఖచ్చితంగా రాజకీయాలను తర్వాత పదవులు ఆశించవచ్చు. పార్టీ ఏ ఉన్నత పదవులు ఇచ్చినా కానీ మేము స్వాగతిస్తాం, మేము అభినందిస్తాం కూడా. కానీ గాజు గ్లాసు గుర్తు మీద గెలిచినటువంటి ఫ్లోర్ లీడర్గా 4.5 ఏళ్లగా ఆమె విధులు నిర్వహిస్తున్నటువంటి ఆమెని తొలగించాలి, ఆమె పని విధానం బాగాలేదని చెప్పి ఏదైతే కంప్లైంట్ చేసి ఆ కొత్తగా జనసేన పార్టీలోకి వచ్చినటువంటి వైసీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో, ఇది చాలా బాధాకరమైన విషయం. అంటే జనసేన పార్టీలో వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏదో కుట్ర జరుగుతూ ఉంది, ఖచ్చితంగా పార్టీని దెబ్బతీసేటువంటి కుట్ర జరుగుతూ ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఒకవేళ ఏదైనా వాళ్ళకి సమస్యలు ఉంటే వెళ్ళి అధినాయకుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యను విన్నవించుకోవాలి. వాళ్ళకి పదవి కావాలంటే మంచి ఉన్నతమైన పదవి తీసుకోవాలి. ఖచ్చితంగా మేము అభినందిస్తాం, మేము స్వాగతిస్తాం మేము. కానీ గాజు గ్లాస్ గుర్తు మీద కష్టకాలంలో కూటమి ఐక్యత లేనప్పుడు ట్రయాంగులర్ ఫైట్లో గెలిచినటువంటి బీసెట్టి వసంతలక్ష్మి కానీ, నేను కానీ, దల్లి గోవిందరెడ్డి కానీ, వీళ్ళు పదవులు తీసేసి వాళ్ళు పదవి ఇవ్వాలంటే అది తప్పుడు చర్య, దుర్మార్గమైన చర్య. అది స్టాండింగ్ కమిటీలో ఎందుకు స్థానం రాలేదంటారు? వీళ్ళు కుట్ర ఏమైనా పనిచేసింది అక్కడ? స్టాండింగ్ కమిటీలో కూటమి ధర్మం పూర్తిగా వీళ్ళు తొంగలోకి తొక్కారు. గత స్టాండింగ్ కమిటీలో ఒక్క స్థానం ఇవ్వలేదు, ఇప్పుడు స్టాండింగ్ కమిటీలో కూడా ఒక్క స్థానం కూడా ఇవ్వట్లేదు అనేటువంటిది ఇప్పుడు వినికిడి. 3 స్థానాలు జనసేన పార్టీకి ఇస్తానని చెప్పి ఇప్పుడు ఎందుకు 3 స్థానాలు జనసేన పార్టీకి ఇవ్వలేదు స్టాండింగ్ కమిటీ మెంబర్స్కి? ఎందుకు మా గౌరవాన్ని వాళ్ళ భంగం కలిగించే విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు? అది మా ఆవేదన. ఏంటి కారణం ఏంటి? స్టాండింగ్ కమిటీలో మెంబర్స్ జనసేన పార్టీ ఉంటే జనసేన పార్టీ చెందినటువంటి 14 మంది కార్పొరేట్ల యొక్క వార్డుల అభివృద్ధి కార్యక్రమాలు మంచిగా జరిగి ఉండేవి కదా. వాళ్ళు ఉంటే అవన్నీ కూడా ఆమోదిస్తారు కదా. ఇప్పుడు ఎవరున్నారు? మీరు స్టాండింగ్ కమిటీలో ఎవరిని అడుక్కోవాలి? కూటమి పార్టీ వాళ్ళు వెళ్ళి బ్రతిమలాడుకొని మా వర్కులు మీరు ప్రపోజ్ చేసి ఓకే చేయండి అని చెప్పి మేము అడుక్కోవాలా? మేము మా పార్టీ బలం మాకుంది. 2 స్థానాలు ఉన్న బీజేపీ ఒక గర్వంగా ఒక స్థానం తీసుకున్నారు. 14 స్థానాలు ఉన్న జనసేనకి 3 స్థానాలు కూడా ఇవ్వకపోతే ఎలాగా? మీ పార్టీ ఏమైనా దీనికి సంబంధించి అడిగారా? అసలు స్టాండింగ్ కమిటీలు మీకు ఇవ్వాల్సిన 14 స్థానాలకు సంబంధించి మీకు రేషియో ప్రకారం ఇవ్వాలి కదా, అది మీరు అడిగారు మీ జనసేన నుంచి? అడగడం ఏంటి? ఇవ్వడం ధర్మం. ఇక్కడ అడుక్కోవడం ఉండదు, పుచ్చుకోవడమే ఇచ్చుకోవడమే పదవులు. ఇక్కడ ఏదైతే కూటమి ధర్మం ఉందో, కూటమి ధర్మంలో భాగంగా 10 స్థానాల్లో 6 స్థానాలు టీడీపీ, 3 స్థానాలు జనసేన, 1 స్థానం బీజేపీకి ఇవ్వాల్సిందే. తీసుకుంటున్నాను కూడా చెప్పారు మా నాయకులు. మరి ఎందుకు ఇప్పుడు ఇవ్వకుండా చేసేసారు? ఏంటి కారణం ఏంటి? ఎవరికి మేలు చేయడం కోసం, ఎవరు స్వార్థం కోసం ఇప్పుడు అది జరిగింది? అది ఏం జరిగింది అనుకుంటున్నారు జనరల్గా? ఈ వైసీపీని వచ్చిన కుట్ర చేశారు, లేకపోతే కూటమి ధర్మంలోనే లోపాలు ఉన్నాయి? కూటమి ధర్మంలో లోపాలు ఏమీ లేవు. జిల్లాలో ఉన్నటువంటి మా దగ్గర ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వంలో కొంత లోపాలు ఉన్నాయి, అవి సరిదిద్దుకోవాలి. కూటమి ధర్మం పాటించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూటమి ధర్మం 15 ఏళ్ల పాటు మన మైత్రి కొనసాగుతుందని చెప్తున్నప్పుడు ఇక్కడ కనీసం గౌరవం ఇవ్వాల్సిన దగ్గర ఆఖరి స్టాండింగ్ కమిటీ మీటింగ్లో కూడా సభ్యులను ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం కదా. కాదన్న, ఇప్పుడు మీరు రేపు స్టాండింగ్ కమిటీ ఎన్నికలకి వెళ్ళాలంటున్నారు, పార్టీకి తెలియజేశారు, లేకపోతే పార్టీ పరంగా మీ మీద చర్యలు ఉండే అవకాశం ఉంటుంది కదా స్టాండింగ్ కమిటీ ఓటింగ్కి వెళ్ళకపోతే? పార్టీ ఆదేశాలు జారీ చేసినప్పుడు, పార్టీ తెలియపరిచినప్పుడు పార్టీకి నేను తెలియజెప్తాను ఖచ్చితంగా. మొత్తం చూస్తే స్టాండింగ్ కమిటీ ఎన్నికలకి సంబంధించి
జనసేనకి సముచిత స్థానం ఇవ్వడం చాలా బాధాకరం. మరోవైపు ఏదైతే జిల్లాలకు సంబంధించిన జనసేన నాయకులు కొంతమంది జిల్లా స్థాయి నాయకులు కొంతమంది రాజకీయం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి వచ్చిన వారు కావాలనే కొంతమంది జనసేన పార్టీలు కోవర్ట్గా వ్యవహరిస్తున్నారంటే కూడా మూర్తి యాదవ్ ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఏదైతే జనసేనకు 3 స్థానాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరమని కూడా ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏదైతే రేపు స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి నేను ఓటింగ్కి వెళ్ళట్లేదంటే కూడా ఆయన తన అసంతృప్తిని అయితే బాహటంగానే వెళ్ళగెక్కారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాము, BBC 1 టీవీ, విశాఖపట్నం.